హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇవాళ బూరెలు ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ మినపప్పు యాడ్ చేశాను. 1/2 కప్పు రైస్ యాడ్ చేసి వాటర్ పోసి ఒక 2 టైమ్స్ బాగా శుభ్రంగా వాష్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ వాటర్ పోసి 8 అవర్స్ పెట్టుకోండి. ఇప్పుడు శనగపప్పు 1 కప్ తీసుకొని అవి కూడా 1 టైం శుభ్రం వాష్ చేసి వాటర్ పోసి ఒక 1 అవర్ నానబెట్టేసేయండి. ఇంకో బౌల్ తీసుకొని 1/2 కప్పు ఇడ్లీ రవ్వ తీసుకొని అది కూడా వాటర్ పోసి 1/2 అవర్ నానబెట్టేసేయండి. ఇవన్నీ పక్కన పెట్టేసి ఇక్కడ చూడండి, మినపప్పు అవన్నీ 8 అవర్స్ తర్వాత బాగా నానిపోయాయి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో యాడ్ చేయండి. యాడ్ చేసి గ్రైండ్ చేసుకోండి మెత్తగా. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ముందుగా నానబెట్టాం కదా ఇడ్లీ రవ్వ, అది కూడా ఇందులో యాడ్ చేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోండి మెత్తగా. ఇలా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసి సాల్ట్ 1/2 టీ స్పూన్ యాడ్ చేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసి పక్కన పెట్టేసేయండి. ఇక్కడ శనగపప్పు నానబెట్టాం కదా, అది బాగా నానిపోయినాక ఒక కుక్కర్ తీసుకొని అందులో యాడ్ చేసి కొంచెం వాటర్ వేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. చూడండి, ఉడికిపోయింది కదా. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇది వాటర్ లేకుండా వడకట్టుకొని అదంతా ఇందులో యాడ్ చేసుకోండి. శనగపప్పు 1 కప్పు బెల్లం యాడ్ చేయండి. స్వీట్ ఇంకా కావాలంటే ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకోండి మీరు. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసేయండి. స్టవ్ మీద ఒక బాండి పెట్టి 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేయండి. హీట్ అయినాక ముందుగా గ్రైండ్ చేసాం కదా శనగపప్పు బెల్లం, అదంతా ఇందులో యాడ్ చేయండి. యాడ్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి, లేకపోతే అడుగంటిపోతుంది తొందరగా. ఇప్పుడు ఇలాచీ పౌడర్ 1/2 టీ స్పూన్, కొబ్బరి 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసేంత బాగా మిక్స్ చేసుకోండి. పైనుంచి కొంచెం నెయ్యి యాడ్ చేయండి. ఇలా ప్యాన్ కంటుకోకుండా వస్తున్నప్పుడు రెడీ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి యాడ్ చేసేసుకోండి. కొంచెం చల్లగా అయినాక గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం బాల్స్ లాగా చుట్టేసుకోవాలి. ఇలా చుట్టుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఈ దోశ బ్యాటర్ ఉంది కదా, అందులో డీప్ చేసుకొని డీప్ ఫ్రై సరిపంత ఆయిల్ పెట్టాను కదా, అందులో యాడ్ చేసేసేయండి. ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. చూడండి, కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్నీ యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ రెడీ అయిపోయినాయి బూరెలు. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.